ఓం నమో భగవతే శ్రీరమణాయ. చిన్నతనంలో కలిగిన మృత్యు అనుభవాన్ని గురించి మహర్షి స్వయంగా ఇలా చెప్పారు. తొలి దశలో విద్యార్థిగా ఉన్నప్పుడే నాకు మృత్యుభయం నెలకొన్నది. అప్పుడు పుస్తకాలు అవతల పారేశాను. అవి సత్యాన్ని తెరిచి చూసే బదులు మూసి పెడతాయి అని గ్రహించాను. ఒకనాడు వెల్లికిలా పడుకున్నాను. కళ్ళు మూసుకున్నాను. మృత్యు లక్షణాలన్నింటినీ నాపై ఆవహింప చేసుకున్నాను. ఇప్పుడు మృత్యువు వచ్చింది. దాని అర్థం ఏమిటి? చనిపోయేది ఏమిటి? ఈ భౌతిక శరీరం మరణిస్తుంది. అంతటా నేను మృత్యు దృశ్యాన్ని నాటకీకరించుకున్నాను. నా అవయవాలను చాపి బిగించాను. శ్వాసను నిలిపాను. ఇలా అనుకున్నానప్పుడు, మంచిది, ఈ దేహం మరణించింది. అందరూ వచ్చి దానిని శ్మశానానికి తీసుకుని వెళతారు, బూడిద చేస్తారు. అయితే దేహం మరణిస్తే నేను మరణించానా? ఈ దేహం నేనా? ఇది జడమైనది. దీనికి అతీతంగా నా వ్యక్తిత్వ స్ఫురణ నాకు కలుగుతుంది. అందువలన పుట్టిగిట్టే ఈ శరీరాన్ని అధిగమించి ఉన్న నేను అమరమైన ఆత్మను. ఇదంతా నా ముందు అతి శీఘ్రంగా, తీవ్రంగా, ఏ వాదము యొక్క అవసరం లేకుండా, మాటలతో వ్యక్తీకరించే అవసరం లేకుండా తత్కాలములో ఒక సజీవ సత్యంగా గోచరించింది. మృత్యుభయం సంపూర్ణంగా, నిశ్చయంగా మాయమైపోయింది. ఈ క్షణం నుండి భౌతిక శరీరానికి పూర్తి అతీతంగా నేను యొక్క సద్య సన్నిధి సచేతన కొనసాగింది. ఆత్మ యొక్క ఈ ప్రత్యక్ష అనుభవాన్ని అపరోక్షానుభూతి అని అంటారు. బుద్ధి సాయంతో పొందిన ఇంద్రియ జ్ఞానం కంటే ఇది విలక్షణమైనది. పరోక్షమైన బౌద్ధిక జ్ఞానం దృగ్దృశ్య సంబంధం యొక్క ప్రమేయము వలన దేశకాల పరిచ్ఛిన్నమై ఉంటుంది. దానికి పారమార్థిక ప్రయోజనం ఉండదు. ఇలా అవరోక్షంగా ఆత్మానుభవ ప్రాప్తి అయిన వారిని, జీవించి ఉండగానే ముక్తులైన వారిని జీవన్ముక్తులు అని అంటారు. ఇటువంటి వ్యక్తులు పరమ సత్యానికి సజీవమూర్తులుగా ఉండి సత్యమును నిరూపించదగినదిగా చేస్తారు. ఈ మహాత్ముల వేదాంతానుభవం వలన అది ఆచరణ సాధ్యమైనదే అని తెలుస్తుంది. వారికి కలిగిన సాక్షాత్కారం వలన మానవుని యొక్క చైతన్య స్థాయం పెరుగుతుంది.